తెలియని ఏమన్నా ప్రజా దర్బార్ రావడం వల్ల ప్రజల మీద దాడులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు, మూకుముడిగా దాడులు చేస్తున్నారు, హత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రిసీవ్డ్ కాపీ అడిగినందుకు వాళ్ళకి ఆవేశం కట్టలు కట్టుకొస్తుంది. ఈ రోజు ఉద్యోగస్తుల ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు లోపల మేము రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇవ్వడం లేదు, ఇవ్వము, దాడులు చేస్తాం, హత్యా ప్రయత్నం చేస్తాం అంటారు. మీరు ఏమని దిక్కున్న దగ్గర చెప్పుకోమంటారు. రేవంత్ రెడ్డి చెప్పుకుంటే రేవంత్ రెడ్డి ఏం దిక్కుతాడని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని కూడా అప్పుడు ఆ బాధ ఏందో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ప్రజా దర్బార్ ఎందుకు పెడుతున్నారు? ఈ ప్రజా దర్బార్ ఎవరి సమస్య పరిష్కారం అవుతుంది? ఏ ఒక్కరి సమస్య పరిష్కారం కావడం లేదు. గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టే ప్రజలు రేవంత్ రెడ్డి నమ్మి ఈ రోజు ఏ విధంగా వెన్నుపోటు కొడుచుకుంటే రేవంత్ రెడ్డి అనేది ప్రజలకు తెలియపరుస్తున్నా. ఈ రోజు ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు, రైతుల ఆత్మహత్యలే పెరుగుతాయి, ఈ పింఛన్ లేదు, ఏది లేదు. ఈ రోజు ఏంటంటే ఊరి ఓటని ఇచ్చిపెట్టి ఇప్పుడు బస్సులలో ఆడోళ్ళని తిప్పి మొగోళ్ళని తిప్పకపోవడం ఏ విధంగా ఉందంటే మొగోళ్ళు ఏ పాపం చేసి ఆడోళ్ళు ఏ పుణ్యం చేసారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది రాదు. ఎందుకంటే బ్యాలెట్ తోటి బతుకు చేంజ్ అవుతా, బుల్లెట్ తోటి బతుకు చేంజ్ అవుతా ప్రజలు ఆలోచించాలి. ఇంతకాలం బ్యాలెట్ తోటి బతుకు చేంజ్ అవుతా అనుకుని కాలేదు, బుల్లెట్ తోటి అయినా బతుకు చేంజ్ అవుతా అనేది ప్రజలు ఆలోచించాలని చెప్పి రేవంత్ రెడ్డి తెలియనిది ఏమనగా అంటే కేసీఆర్ ఉన్న స్టాఫే ఉన్నది, వీళ్ళందరినీ మార్చడం చేత కాకపోతే రాజీనామా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాము. మా విధంగా హత్యా ప్రయత్నం జరిగిందో దాడులు జరిగిన ఈ విధంగా కూడా ఆ విధంగానే హత్యా ప్రయత్నంతో జరుగుతుంది, దాడులు జరుగుతాయి. స్వతంత్రం వచ్చి ఈ రోజు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎంతమందికి స్వతంత్రం అనే పదానికి అర్థం తెలుసు? ఈ రోజు స్వతంత్రం జరుపుకోవడం దేనికోసం జరుపుకుంటున్నారు? ఫ్రీడమ్ అనే మీనింగ్ అర్థం లేదు, పబ్లిక్ సర్వీస్ అర్థం తెలియదు. ఈ రోజు ఉద్యోగస్తులు మొత్తం ఉగ్రవాదులు లేక తయారైపోయారు. కాబట్టి అవినీతే రాజ్యం వెళ్తుంది. కాబట్టి అభివృద్ధిని సమాజ్ చేసారు, అభివృద్ధిని ఏమో సమాజ్ చేసారు. అన్యాయం పరిపాలన ఏ విధంగా ఉన్నదని రేవంత్ రెడ్డి సందర్భంగా గుర్తించాలి. ఈ రోజు మోడీనే నమ్ముకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ ముంచుతాడా, రేవంత్ రెడ్డి తేల్స్తాడా అనేది ఉన్నది. చంద్రబాబే గురువు, రేవంత్ రెడ్డి గురువు కాబట్టి వీళ్ళంతా రూపం మార్చిన దోపిడి దొంగలే అని చెప్పేసి ప్రజా దర్బార్ సందర్భంగా తెలియపరుస్తున్నారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య. ఈ రోజు స్టాఫ్ మొత్తం కేసీఆర్ ఉన్న స్టాఫే ఉంది, ఇప్పటి వరకు ఎవరిని మారవలేదు. వాళ్ళే చెప్పుకుంటారు మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఉంటాం, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎవడున్నాడు మనం ఎవడే మీకలేడు అని చెప్పేసి స్టాఫే సమాధానం చెప్తున్నారు. అన్నారు కాబట్టి పోయిన మంగళవారం నాడు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, దాడి జరిగింది. కాబట్టి ఈ రోజు లోపల దాడి జరిగింది. వాళ్ళు ఏంటంటే స్టాఫ్ చెప్పారు అన్నాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు పోయి అడిగి రిసీవ్డ్ కాపీ అడిగితే ఇవ్వలేదు. వాళ్ళే పోలీసులను పిలిపించి దాడి చేయించారు, హత్యా ప్రయత్నం చేయించారు. కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నారు. నాకు న్యాయం జరగకపోతే రేవంత్ రెడ్డి ఇట్లా పీనికి వెళ్ళాలి, నా మీద దాడి చేసిన వాళ్ళు ఇట్లా పీనికి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా దేవుడిని ప్రార్థిస్తున్నాను.